ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 29 నవరాత్రుల్లో 8వ రోజు అనగా ఆశ్వీజ శుద్ధ అష్టమి తదుపరి నవమి. ఈ రోజు ఆ దుర్గా అమ్మవారు మనకి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవి హంసవాహనం మీద ధవల వర్ణ వస్త్రములు ధరించి అక్షయమాల అభయముద్రతో వీణను 2 చేతులతో ధరించి చందన చంచలమైన దేహంతో దర్శనమిస్తుంది. సరస్వతీదేవి బ్రహ్మదేవుని దేవేరి, అందుకే ఆవిడను సరస్వతీదేవి అని పిలుస్తారు. సరస్వతీదేవిని పూజించడం వల్ల విద్య, బుద్ధి, జ్ఞానం, సృజనాత్మకత లభిస్తుంది. అలాగే ఈరోజు అమ్మవారిని తెలుపు రంగు చీరతో అలంకరించుకోవాలి. అలాగే తెలుపు రంగు పూలు, మారేడు దళాలతో పూజించుకోవాలి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం, పాయసం ప్రసాదంగా పెట్టుకోవాలి. ఈరోజు మంత్రం ఓం శ్రీ మహాసరస్వతి అయి నమః అని వీలైనన్ని సార్లు అనుకోండి. అలాగే సరస్వతి అష్టోత్తరక శతనామావళిని పఠించడం చాలా మంచిది. ఈరోజు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పుస్తకాలను, పెన్నులను ఎవరికైనా దానంగా ఇస్తే చాలా మంచిది. అలాగే మాంసాహారం ఈరోజు నిషేధం.